హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఇప్పటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఘనపరచడానికి, ఉపవాసముతో ఉండి తీరడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అనేకులు ఉపవాసము లేకుండా తిని 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 జీవించుచున్న ఆ కాల తరగతిలో కాసేపు అయినా దేవుని యొక్క సన్నిధిలో ఆహారం విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మీరు తీసుకుంటున్న పరిశ్రమలను బట్టి దేవునికి స్తోత్రం. అది వ్యర్థము కాదు, అది ఆశీర్వాదకరమే. దానికి తగిన దీవెనలు ఖచ్చితంగా మనందరి జీవితంలో కనబడే తీరుతుంది. అందుకే ఈ కాలం మనం చూస్తే అంత్యకాలం అని బైబిల్ సెలవిచ్చుచున్నమాట. అంత్యకాలములో ప్రజలు దేవునిని విడిచి దేవుని యొక్క అడుగు జాడలను వదిలి తీరేంతటిగా లోక సుఖములను, లోక విధానములను అధికముగా అలవాటు చేసుకునే ఒక ప్రణాళికలో మనం జీవించుచున్న లోకములో ఉన్నాం. అలాంటి యొక్క సందర్భంలో ఎంత మాత్రం మనం దేవునికి రుణపడి ఉండాలి, దేవుని యొక్క వాక్యానికి కట్టుబాటు కలిగి ఉండాలి. దాని విషయం గురించి దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ ఆలోచించిన వారుగా ఉండి తీరాలి. అందుకే ఆత్మిక విషయాలకు అధికంగా ప్రాధాన్యత ఇప్పించుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు తయారై తీరాలి. ఈ పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. యోహాను సువార్తల యొక్క పుస్తకం 7వ అధ్యాయం దాని 37వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చదివి అందులో నుంచి దేవుని యొక్క వాక్యం నుంచి కాస్త విషయాలు మనం చూసుకుందాం. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రైజ్ లార్డ్. అక్కడ చదివిన వాక్య భాగంలో యేసు క్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ గురించి చెప్పుచున్న ఒక మాట మనకు అక్కడ కనిపించుచున్నది. మీకు అక్కడ చదివినప్పుడు అది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మళ్ళొకసారి చదువు. దాని 37వ వచనం. ఆ పండగల మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మీరు చూసారా? దప్పిక అంటే మనిషిగా ఉన్న ఒక దప్పితనం కాదు, ఆత్మలో ఉన్న ఒక దప్పితనం గురించి చెప్పబడి ఉన్నది. అంటే అందరూ దాహంతో ఉన్న మనుషులే, దాహంతో లేని వాళ్ళు ఎవరు లేరు. అందుకే మనం రోజుకి సుమారు 2 లీటర్లు నీళ్ళు, 3 లీటర్లు నీళ్లు తాగుతున్నాం. ఆ దాహం గురించి కాదు యేసయ్య అక్కడ మాట్లాడేది. చాలా మందికి ఆ దాహం తీర్చడానికే చాలా ఆశ. దానికోసం ఎన్నెన్నో పద్ధతులు ఉన్నాయి. కోకోకోలాలు ఉన్నాయి, థమ్సప్లు ఉన్నాయి, కొబ్బరి బోండాలు ఉన్నాయి, ఇంకా నీళ్ళు ఉన్నాయి, ఇంకేమేమి మీరు సొంతంగా తయారు చేసిన ఏవేవో కల్తీ ప్రోడక్ట్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నీ దాహం తీర్చేదే, కానీ ఆ దాహం ఏమై తీరదు, తీరిపోయేది ఒకటి కాదు. ఆ దానికన్నా మించిన ఒక దాహం గురించే అక్కడ చెప్పబడిన. అది ఏంటిది? ఆత్మీక దాహాన్ని తీర్చగలిగేది. ఆత్మీక దాహం తీర్చబడి తీరాలంటే ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి వచ్చి తీరాలి. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఆ దాహం ఏమై తీరదు, తీర్చగలిగే ఒక స్థితిగతి లేదు. అందుకే అక్కడ చెప్పుచున్న మాట, ఎవరైనా ఆత్మీక దప్పిక కలిగి ఉన్న ఒక స్థితి అయితే ఆయన ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి. నా అన్న పదానికి అర్థం యేసయ్య దగ్గరికి వచ్చి తీరాలి. యేసయ్య దగ్గరికి వచ్చి తీరితే తండ్రి అయిన దేవునితో ఒక సహవాసానికి ఏర్పడి తీరొచ్చు. అలాగా నీవేమి పొంది తీరొచ్చు? ఆత్మీక దాహములను తీర్చుకోగలిగే ఒక స్థితిగతి రావచ్చు. అలాగైతే ఆత్మిక దాహం తీర్చబడి తీరాలంటే ప్రతి మనిషి ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు ఏ మతానికి చెందిన వాడైనా, నువ్వు ఏ వర్గానికి చెందిన వాడైనా, నువ్వు ఏ రంగుకి చెందిన వాడైనా, నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వాడైనా నువ్వు ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి సునిశ్చితంగా వచ్చి తీరాలి. అలాగే అక్కడికి వచ్చిన మీకు అడుగుతున్న ప్రశ్న, నిజంగా నువ్వు యేసయ్య దగ్గర ఉన్నావో ఒకసారి ఏం చేయాలి? పరిశోధించుకు తీరాలి. యేసయ్య దగ్గర ఒక మనిషి ఉన్నాడు లేడు అన్నదానికి ఉన్న భావం అర్థమయ్యేది ఈ దాహం ఆత్మీకతలో తీర్చబడిందో లేదో చూసేదాన్ని. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక మనిషి యేసయ్య దగ్గర ఉన్నాడా, జీవిస్తున్నాడా లేదా తెలుసుకోవాలంటే ఆలోచించండి. ఆడ ఆత్మీక దాహం తీర్చబడుతున్నదా లేదా? ఒక నీళ్ళు తాగట్లేదని ఎలా మనం తెలుసుకునేది? ఒకటి నీళ్లు తాగుతున్నాడా లేదో ఎలా మనం తెలుసుకునేది? వాళ్ళ ఇంటికి ఎన్ని బిందులు వెళ్తున్నాయి చూస్తే చాలు.
అది శరీరంలో ఎంత మాత్రం ఆరోగ్యం కనిపిస్తుందో లేదో చూస్తే చాలు. అది ఎంత మాత్రం ఆసుపత్రిలో దర్శిస్తున్నాడో తిరుగుతున్నాడు, డాక్టర్కి ఎంత సాయం చేస్తున్నాడో చూస్తే చాలు, తెలిసిపోతుంది ఏం చెయ్యట్లేదు, నీళ్లు తాగట్లేదు. మనలో చాలా మంది నీళ్లు తాగేది తిన్న గుట్టక దిగడానికి, నీళ్లు కొందరు తాగేది. అలా తిన్న గుట్టక దిగడానికి కాదు నీళ్లు తాగేది. నీ శరీరం మొత్తానికి 90% నీళ్ళే. అది శవం అయితేనే తెలుస్తుంది. నువ్వు 60 కిలోలు ఉన్నోడిని 120 కిలో అయిపోతుంది. ఏమైపోతుంది? ఈ నీరు మొత్తం గడ్డ అయిపోతుంది. అందుకే శరీరంలో ఉన్నది 90% ఏంటిది? నీరే. 10% మాత్రమే మాంసం ముక్కలు, మొద్దు ముక్కలు, ఎముక ముక్కలు, ఇవన్నీ 10% మాత్రమే. అలాగైతే ఆ శారీరక ప్రక్రియలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఏముంది? మొత్తం నీళ్లు కలిగిన ప్రాణ స్థితిగతి ఉంది. ఈ భూమి కూడా ఎంత? 70% నీలే. హలో, సారీ, 97% నీళ్లు, 3% మాత్రమే మనకేం కనిపిస్తున్నది? భూమి. మీరు బాలపాఠం కోసం స్కూల్కి పంపించాలేమో, మీరు అలా నన్ను చూస్తున్నారు. ఏమైనా డౌట్ ఉంటే చూడండి. 3% మాత్రమే నీళ్లు, 3% మాత్రమే భూమి, మిగతా మొత్తం ఏమై ఉన్నది? నీరుగా ఉన్నది. ఏమైనా కృప ఏంటో తెలుసు, అంత నీళ్ళున్నా కూడా భూమి మునిగిపోవట్లేదు. అంత శరీరంలో నీళ్ళున్నా కూడా మన శరీరం దాంట్లో ఏం కాకపోవట్లేదు, మునిగిపోవట్లేదు. దాన్ని తెలగొట్టి తీరేంతటిగా దేవుడు కృప చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పుకొచ్చిన విషయం ఇదే, ఆత్మీక దాహం ఏమై తీరాలి? యేసయ్య దగ్గరకు వచ్చి తీర్చుకు తీరాలి. అందుకే ఒక మనిషి నీళ్లు తాగకపోతే తన శరీరంలో ఏం కనబడుతుంది? కిడ్నీ పాడైపోయేది కనబడవచ్చు, తన శరీరంలో నానా విధమైన రోగాలు కనబడేది మనకి కనబడి తీరొచ్చు. అలాగైతే ఆత్మీకతలో దాహం తీరలేకపోతే అదే స్థాయి నీలో కనబడి తీరొచ్చు. ఆత్మీకతలో ఎండిపోతావు. ఆత్మీక దర్శనం లేకుండా, ఆత్మీక విధానానికి ప్రాధాన్యత లేకుండా, ఆత్మీకతకు ఏ రీతి కలిగిన మొదటి స్థానం ఇవ్వకుండా ఏం చేసే జీవించే ఒక ప్రణాళిక ఏమై తీరది? యేసయ్య లేని యొక్క జీవితం, ఆత్మదాహం తీర్చలేని యొక్క జీవితం. అలాగైతే అందులోంచి పగటి వేళ దేవుని బిడ్డలు ఏమై తీరాలి? ఆత్మదాహం కలిగి తీరేంతటిగా యేసయ్య దగ్గరికి వచ్చి తీరితే చాలు, నీ ఆత్మీక దాహం తీర్చబడి తీరుతాది. కేవలం చప్పట్లు కొట్టేటప్పుడు తీర్చబడే ఒక దాహం కాదు, కేవలం వాక్యం వినేటప్పుడు తీర్చబడే ఒక దాహం కాదు, కేవలం స్వార్థ చేసేటప్పుడు తీర్చబడే ఒక దాహం కాదు. ప్రతి గడియ, ప్రతి క్షణం, ప్రతి నిమిషం యేసయ్యతో అంటుకాటు కలిగి ఉండి తీరితే, కలిగి ఉండితే నీ దాహం తీర్చబడి తీరుతాది. దాహం ఏమై తీరుతుంటది? తీర్చబడుతూనే ఉండి తీరుతుంది. అందుకే అక్కడ చెప్పుకొచ్చిన ఒక మాట, యేసయ్య దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత చెప్పిన మాట మీరు దాని 30 తర్వాత రెండోది ఏం చేయాలి? రావాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విశ్వసించాలి? మరి అందులో సందేహించడానికి ప్రశ్న లేదు. నువ్వు సందేహించావు అనుకో, మళ్ళీ స్టేజ్ మీద గెలిపావు. సందేహించావంటే దాని అర్థం నువ్వు ఎవరి దగ్గర లేదు, యేసయ్య దగ్గర లేదు. నీ సందేహం వస్తుంది. అయ్యగారు చెప్తున్నాడు, నీ రోగాలకు దేవుడు స్వస్థత వైద్యునిగా చికిత్సగా చచ్చిపోయాడని చెప్పిన నువ్వు విశ్వసించలేకపోతున్నావు అంటే నువ్వు ఎక్కడ? స్టేజ్ 1 నుంచే కిందకి వెళ్ళిపోయావు అంటే నువ్వు యేసయ్య దగ్గర లేవని అర్థం. అర్థం కావడం కష్టం అనిపిస్తుంది. హలో, బైబిల్ చెప్పించేది సందేహించడం పాపము, అపనమ్మకం పెట్టుకోవడం పాపం. అలాగైతే నేను మరి పాపి అని కూడా మేము వెళ్ళాం, దానికన్నా దారుణంగా తిరిగిపోయాం. హలో, అందుకే కదా కొంత నేను పాపిని, నికృష్టుని, జీవిని, దానికన్నా ఘోర స్థాయిలో గెలిపోయాడు అని అర్థం. నీవు పాపివో ఘోర స్థాయిలో ఉన్నావని తలుచుకోవడానికి కాదు, అందులో నుంచి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమై తీరాలి? నీతియుక్తం కొరకు, నీతిమంతుడైతే కొరకు, పరిశుద్ధుడ ఊట కొరకు, సిద్ధుడ ఊటకు ఏముండి తీరాలి? ఒక దాహం, దార్పిక, ఆశ, తపన హృదయం లోపల ఉండి తీరాలి. అలాగైతే యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్యని ఏం చేయాలి? అలాగైతే ఈ కాలంలో యేసయ్య దగ్గర ఉన్నోళ్ళు కూడా కొందరు విశ్వసించే కేటగిరీలో ఉన్నోళ్ళు, ఇంకా కొందరు అపనమ్మకంతో అలాగా తేరు చూసే కేటగిరీలో ఉన్నారు. ఈ 2 కేటగిరీకి కూడా వాక్యం అందింపబడుతున్నది. యేసయ్య అదే వారికి ఏం చేయడం? ఆత్మీక దాహం ఇచ్చి తీరడానికి ఇప్పుడు కూడా దేవుడు సిద్ధంగానే ఉన్నారు. అలాగే పగటి వేళ నీళ్ళు కడిగే ఒక మాట, యేసయ్య దగ్గరికి వస్తే నీకు విశ్వాసం వచ్చి తీరు. అందుకే బైబిల్ చదివించిన మాట, వినుట వలనే నీకేం వచ్చి తీరేది. కొందరికి వినడానికి టైం లేదు.
ఏం వినడానికి టైం లేదు, వాక్యం వినడానికి టైం లేదు, పాట పాడాక అన్ని పనులకి సమయం ఉన్నా దేవుని పనికి ఏం లేదు. 7 రోజులు దేవుడు నీకు ఇచ్చారు. 7 రోజులు ఎన్ని రోజులు దేవునితో కలిసి? రాలే 7 రోజులు ఒక్క ఆదివారం మాత్రం వచ్చి వినేసి ఏం కెపాసిటీ సాధించేస్తా నాకు అర్థం కావట్లేదు. హలో, అందులో కూడా దేవుడి యొక్క కృప నిన్ను సహాయం చేసేది. హలో, వినికిడిలో ఏముండి తీరాలి? దేవుని గురించి ఉండి తీరాలి, విశ్వాసం గురించి ఉండి తీరాలి, ఆత్మశక్తి గురించి ఉండి తీరాలి, బైబిల్ గురించి అయి ఉండి తీరాలి. హలో, వినాలి వినాలి. కారణం ఏంటో తెలుసా? మనకి అందరికి ఒక అమ్మ ఉంది. ఏ అమ్మ? హవ్వమ్మ. మీ అమ్మ, మా అమ్మ, అందరూ ఆ అమ్మే. ఆ అమ్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఏం చేసింది? దేవుని యొక్క మాటల్ని వినడానికి టైం లేక ఎవరి మాటలు విని తీరడానికి లేదు. పడిపోయిన వాడు, దేవునికి ఎదిరించిన వాడు, దేవునితో మత్సరం చేసిన వాడు, దేవుని మీదే సింహాసనం కట్టడానికి కోరి మీరు సాతానని చెప్పి చిన్న చేస్తానని ఆయన అలా చెప్తే ఆయన సిగ్గు తీయాలంట, నెలదీసి సిగ్గు తీయాలి. దేవుని ఎదిరించడానికి కోరిన వాడు, దేవుని వ్యతిరేకంగా భావించిన వాడు, దేవునికి వ్యతిరేకంగా జనాల్ని తయారు చేసిన వాడు, దేవునితో పోటీ చేయడానికి వచ్చిన వాడు, దేవునికి ఎదురుగా నిలబడిన వాడు ఏం చేసి తినాడు? ఒక మాటతో ఎవరి దగ్గరికి వచ్చాడు? హవ్వ దగ్గరికి వచ్చి వంచనతో, కుయుక్తితో మోసం చేయడానికి ఉన్న ప్రణాళిక జరిగి తీరడం. అదే చెవిటి గల అదే వినికిడికి ఏమై తీరాలి? విశ్వాసం కల్పించి తీరే, ఆత్మీయతలో జీవం ఇప్పించి తీరే, ఆత్మీయతలో దాహం తీర్చగలిగి తీరే, యేసయ్యతో అనుబంధం స్థాపించగలిగి తీరే ఒక ప్రభావం నీ చెవిటికి ఏమై తీరాలి? వినబడి తీరాలి. అలాగైతే నా మొదటి ఏం వింటున్నావు? వాట్ ఆర్ యు హియరింగ్? ఏం వింటున్నావు? నేను గత వారం విన్నది నాకు మస్తు ఆత్మీయ ఉత్తేజనం ఇచ్చింది. కారణం నేను వెళ్ళిన ప్రాంతం ఎలాంటి ప్రాంతాలు సార్? యేసయ్య పేరు పలికితే 10 సంవత్సరాలు చేసి ఆ మీటింగ్ సభలో కూర్చున్నప్పుడు చేతులు ఎత్తడానికి కూడా ఎవరికి దమ్ము సాలదు. నేను మాత్రం చేతులు ఎత్తేసేది, నాట్యం చేసి వాక్యం అంగీకరించేవాడిని. అక్కడ ఆరాధన నడిపించడానికి వచ్చిన కుర్రోడు చెప్పాడు, ఊరునా నీళ్ళు పెంతికోసుకోలేనా, పెంతికోసుకోలా ఏం కనబడటలేదు, పెంతికోస్త అనుభవం కనబడలేదు. అన్ని భాషలో కాసేపు మాట్లాడండి అని చెప్పి 4 బరబ్బా అని చెప్తున్నాడు. నాకు అర్థమైతే వీళ్ళు ఏసైని దించేసి బరబ్బాని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారేమో. హలో, స్థితిగతులు ఏమి అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితి ఏమి కూడా మనకి అందుబాటులో లేనప్పుడు నువ్వు విన్న మెసేజ్ ఏంటిది? వాళ్ళు విన్న మెసేజ్ అటు నుంచి పోలీసు వస్తుంది, ఇటు నుంచి ఆళ్ళు వస్తారు, అటు నుంచి కత్తులు వస్తాయి, ఇటు నుంచి కడాలు వస్తాయి, ఇటు నుంచి ఏ ఆలు విన్నారు. నేను అదేం వినలేదు. నేను వాళ్ళకి మాట్లాడేది ఏం నేను కాదు, నేను విన్నది జీవం కలిగిన దేవుని యొక్క మాట. నా యేసయ్య లాజరుని పిలిచాడు, లాజరు బయటికి రా, నాకు విడుదల పెడతాది, నాకు వినబడే తల్లిత కవ్వమే లేమ్మ చెల్లనా, ఇదే నాకు వినబడేది, నాకు వినబడేది, నన్ను వెంబడించు, ఇదే నాకు వినబడేది, నాకు వినబడేది, నాకు వినబడేది. వీరు ఏం గెలిచినారు వారికి వారిని క్షమించడు, ఇదే నాకు వినబడేది. మరి నీకేం వినబడదు కాదు నాకు తెలియదు, నాకు వినబడేది. నాకు యేసయ్య నిలబడి తీరడానికి, యేసయ్య విశ్వసించి తీరడానికి అదే నిన్ను ఎక్కడ కావాలో అక్కడ నిలబడతావు. నువ్వు పాస్టర్ దొంగ 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 పంచుడు దరిద్రుడు పనికిరానుడు విన్నాము అనుకో, నీకు ఆయన అలాగే కనిపెడతాడు. ఆయన 110 మంచి పనులు చేసిన నీ ఎన్నో ప్రాబ్లం. నువ్వు ఆత్మీయతలో ఏం చేసుకోవాలా? మరి వేడి నూనె పోసుకోవాలా? మరి చెవులో రాటు చూసుకో, ఏం చేసుకో. ఈ శాస్త్రం మంచి కదా, ఆడ మంచి కదా, ఈడ ఎవరో మంచోడుగా నేను వినికిడి చెక్ వేసుకో, రాలేదు. దానికి ఆధారంగా ఒక 7 నీతి మంత్రులు అందరూ పాపులే అర్థం చేసుకో. చెప్పిన ఫస్ట్ లిస్ట్ లో నువ్వే ఉన్నావు. హలో, దాని అర్థం నువ్వు పాపి అని ఎంచుకోవడానికో అక్కడ ఉండి నిలబడ్డానికి కాదు. అక్కడి నుంచి నీ వినికి ఏమై తీరాలి? యేసయ్యగా రూపాంతరం చెంది తీరాలి, యేసయ్య స్వభావములోకి రూపాంతరం చెంది తీరాలి. బైబిల్ సెలవిచ్చే ప్రణాళికలోకి ఏమై తీరాలి? ఒక మార్పు, ఒక మెటోమార్ఫోసిస్, అంటే పురుగు నుంచి
సీతాకోక చిలకలాగున్న ఒక రూపాంతరం ఎదిగి. మరొకందరు అలాంటిది కాదు. తొలి కాసేపు ఉపవాసాలు చేసేసుకొని రెక్కలని ఓడబెట్టేసుకుని కొండ మీద ఎక్కేసుకుని తెలియని పసి పరామాయకులుగా స్వాత్రం దేవ స్వాత్రం దేవ స్వాత్రం దేవ అని చెప్పేసి ఆ ఎండ దెబ్బలన్నీ కాసుకొని సూపర్ కొంటారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత శరీరం లావెక్కి తీరుతుంది, బలం ఎక్కి తీరుతుంది, రెక్కలు వచ్చేస్తే మళ్ళీ వెళ్ళి సవం తినేది. నేను ఎవరి గురించి అన్నాను? పక్షిరాజు గురించి అన్నాను. ఉపవాసాలు చేసేసేసుకొని మొత్తం కొవ్వు అంతా అరగ తీసేస్తారు. అరగ తీసేసిన తర్వాత రెక్కలు డెక్కలు అన్ని వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత తొలి ఎన్ని మాంసం తినేదో దానికన్నా కిరాతకమైనది, దానికన్నా కంపుభరితమైనది, దానికన్నా చెత్త దరిద్రమైనది. అందరి రూపాంతరం వెలిగే. తొలి ఉన్న దానికన్నా తీవ్ర శక్తిగా అది కాదు. ఏసై కోరేది ఎలాగా? మార్పు ఎలాగొండేది? పురుగుగా ఉన్నప్పుడు ఏమై ఉండేది? పనికిరాని దరిద్రాలన్నీ తినేది, పనికిరాని చోట్లన్నీ తిరిగేది, పనికిరాని జీవిత విధానం, పనికిరాని పద్ధతి. ఎవరు దానిని తాకడానికో ముట్టడానికో చేతిలో ఏ పురుగులని ఎవరైనా ఎత్తుకొని అమ్మమ్మ ఎవరు చెప్పేది వినలేదు కూడా. సూపర్ దరిద్రంగా ఉంటుంది అన్నమాట. అది దూరంగా కనబడేటప్పుడే బాగానే ఉంది, దగ్గర తీసుకొస్తే దూరం వస్తుంది. ఎలాగున్న దానిని ఏం చేసి తిని ఇలా ఉంటే నా జీవితం బాగా తీరదు. అది దాని సొంత శరీరంలో ఉన్న ఉమ్ము నీరును ఏం చేసుకొని ఒక రూపకల్పనిచ్చి దాని లోపల ఒదిగి తీరి కొన్ని రోజులు దేవునితో అనుబంధం పెట్టుకుని, కొన్ని రోజులు దేవుని యొక్క ఆత్మీయ అనుబంధానికి రుణపడి ఉండి, దేవ నాకు ఒక మార్పు కావాలి, నాలో ఒక భేదగతి కావాలి. ఇది దాని భాషలు నేను వివరించుకొని చెప్తాను. అలా చెప్పలేదు, మీరు అలా ఊహించేసుకుని అంతే. మళ్ళీ ఐగిరి లేవని చెప్పారండి. ఊహించండి. అదే కదా మనందరి దాహం. దేవా నాకు ఒక మార్పు కావాలి. మనం ఉపవాసం చేసే దేనికి? దేవా నా లోపల కోపం ఏం అట్లా తగ్గట్లేదు. నేను పక్క విశ్వాసం చూస్తే నాకు కోపం వస్తుంది, అని కొట్టాలనిపిస్తుంది, అని తిట్టాలని నాతో మాట్లాడాలనిపించట్లేదు. దేవా ఇది మారాలి. ఇది లోపల నాకు ఒక భేద ఏనాడికి ఏం ప్రాబ్లం లేదు. కుంభకర్ణుడికి ఫ్రెండ్షిప్ అవ్వడానికి అవుతున్నాడు. స్లీపింగ్ తినడం పడుకోవడం అలా దేవుని పెట్టి కలక కాదు. కొన్నిసార్లు ఆహారం నిషేధించదు. కొన్ని స్వభావ తరగతులకు ఏమిచ్చి తీరడానికి, మార్పు తెచ్చి తీరడానికి, ఈ వ్యక్తి శరీరానికి కొన్ని అలవాట్లలో చేంజ్ చేయడానికి, రివర్సెస్ చేయించి తీరడానికి. ఏది నీ శరీరం ఒప్పటలేదు దాన్ని నీ ఆత్మలో సంబంధించుకొని దానిని ఏం చేసుకోవాలి? మార్చుకు తీరడానికి. నేను ఉపవాసానికి నువ్వెవరు నాకు చెప్పదు. ఏం డాక్టర్ మామూలు మంచిగా ఉన్నాడు, నీకు మందు ఇప్పించు మరి. కలిసి ఇది ఒదిగి లోపలుండి కొన్ని గడియల తర్వాత ఏమైతుందో ఒక సీతాకోక చిలకగా బయటకు వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఏం చేయదు, కాలవకి వెళ్ళి కూర్చోదు, పనికిరాని దానికి వెళ్ళి కూర్చో, ఎక్కడికి వెళ్ళదు. మంచి సువాసన కల్పించుచున్నా, మంచి అందం కల్పించు తీరుతున్నా, భూమికి ఆకాశానికి మధ్య నుండి ఏ రీతి కలిగిన అపవిత్రతకు ఛాన్స్ లేని వాటిపై వెళ్ళి కూర్చొని అందులో నుంచి తేనె తాగేసి తేనె సంచయించుకొని జీవించే దీనికోసమే దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేది. పొందుకున్నాను మళ్ళీ వెళ్ళి కూకునేది ఎక్కడ? ఆ 4 గోడలో కూకున్నప్పుడు మాత్రమే సువాసన పరితం. నువ్వు ఎక్కడ కాదు వారికి నాయన, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు అక్కడక్కడ వారి లోపల శుద్ధీకరణ రప్పించి తీరగలరు. ఏ ఇళ్లలో అడుగు పెట్టి తీరుతున్నావు అక్కడ విడుదలను వ్యాపరించి తీరాలి. ఏమేం పని దేవుని కొరకు చేస్తున్నావో అన్నిల కొరకు చేసి తీరు. అందులో అందులో దురాత్మ వ్యాపరించకూడదు. సంఘములో ఆత్మ వ్యాపారం, సేవ పురుషుడు కలిపిన ఆత్మ వ్యాపారం. తర్వాత ఏ వ్యాపారము? దగ్గరికి రండి.
ఈ వ్యాపారానికి ఒక ముగింపు ఇచ్చి తీరొచ్చు. అందుకే యేసయ్య లేచి నిలబడ్డానుకున్న కారణం ఈ జనులు ఇప్పుడు ఎలాగున్నారు, దేవుడు లేకుండా, వాక్యం లేకుండా, వారికి నచ్చింది వారికి తోచిన ప్రణాళికలో వారు జీవించిన లోకములో, వారు జీవించిన ఆరాధన ఆ కాల తరగతులు యేసయ్య లెగిచి నిలబడి చెప్పిన మాట, దప్పిక దాహముతో ఉన్నవారులారా, ఆత్మీయత కొరకు ఆశ కలిగిన వారులారా, ఆత్మీయతలో నాకు ఒక చలనం కావాలి, ఆత్మీయతలో నాకు ఒక మార్పు కావాలి, ఆత్మీయతలో యేసయ్యతో నాకు ఒక సంబంధం కావాలి, ఆత్మీయతలో నాకు పరలోకంతో ఒక అనుబంధం కావాలి, ఆత్మీయతలో నేను దేవునికి రుణపడి ఉండి తీరాలి. దానికి యేసయ్య కేకలేసి చెప్పిన మాట. వాక్యం ఎలా చెప్పాలి, వాక్యం ఎలా చెప్పాలని చెప్తున్నాను. ఆ వాక్యాధారంగా చదవండి 37వ వచనం. 37వ వచనం. మీ భాషలో అది రాయబడలేదు, నా భాషలో నిలిచి గట్టి కేకలేసి ఉందా? బిగ్గరగా చెప్పాను, బిగ్గరగా చెప్పానని చెప్పి వదిలేశారు. అదో వాక్యం ఎలా చెప్పాలి? గుసు 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 కాదు. అవతల నిద్ర జాడగొట్టేటాడు చెప్పాలి, అవతల చెట్టి కొట్టడానికి వచ్చినంతగా చెప్పాలి. మీరెక్కడి నుంచి చెప్పింది, ఇంకెక్కడ హలో వాక్య పరిచయం ఎలా చెప్పాలా? సువార్త చెప్పడానికి చెప్పినప్పుడు మైక్ ఇచ్చినప్పుడు గట్టి చెప్పండి. అవతల ఉన్నాడు నీళ్ళల్లో విషం ఉందని అలా చెప్తారా? అవతల ఉన్న కుర్రోడు ట్రైన్ దగ్గరికి వస్తుంది, ఆ ట్రైన్ గుద్దేస్తాను తెలుసు అలా చెప్తారు. ఆయన ప్రాణం కాపాడాలంటే నీ కంఠస్వరం ఏమై తీరాలి, పగిలిపోయి తీరాలి. ఎందుకు? అవతల ఉన్నాడు రక్షించడానికి. పాపములో జీవించిన ఒక మనిషి, దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఒక మనిషి, దేవుని ఎదిరించుకొని మాంసరించిన ఒక మనిషి అది విడిచిపెట్టి తీరాలంటే ఆయన చేసేదానికన్నా నీ శబ్దం ఏమై ఉండి తీరాలి, తీవ్రయుక్తంగా ఆడి అంతా. అందుకే బైబిల్ చెప్పిన దేవుని యొక్క వాక్యం, ఎవరు చెప్పిన మాట? పోయిన వారమే మన ప్రభు చెప్పిన దేవుని యొక్క వాక్యం 2 అంచెల ఖడ్గం. అదేం చేసి తీస్తుంది? దూరాల్సిన హృదయం లోపలకు దూరుతుంది. హృదయం లోపల దూరితే సరిపోదు కదా, ఎక్కడ? మన ఎముక లోపల ఉన్న మధ్య లోపల. ఏం సర్జరీ! దాని అర్థం నీకేం ఇవ్వకుండా, మొత్తం మంది ఇవ్వకుండానే దిగిపోగలిగే దేవుని వాక్యం. అందుకే కొందరు చెప్పేది ఐదు చెప్పిందన్నీ నాకు తగులుతున్నాయి, వేదన పడుతున్నాయి. దానికి మళ్ళీ తీసుకెళ్లి కంప్లైంట్ ఒకటి చెప్పినప్పుడు నాకు ఇంకా ఉత్తమ హలో వాక్యం తగలాలి. తగలలేకపోతే నేను సబ్బు రాస్తాను. నువ్వు ఆ నొరగలో ఎలా పడి చూడలేదా? పాత ఇంట్లో ఉన్న వస్తువులు ఒకసారి కడగండి, నేల మీద వేసి నొరగొస్తుంది, దాని మీద మరకెలకలకి డాన్స్ ఆడుతుంటుంది. వాక్యం మీకు అలా దొరకొచ్చేమో, మేము అలా అందించే స్థాయిలు. ఆత్మలో వ్యాపారం చేసే దేవుని ఆత్మశక్తి. అందుకే కొందరు ఓ నాయన ఇప్పుడు ఎగలి కలితే నాకు ఇప్పుడు ఎలాంటి అలా గురించి తిడతాడు. నీ నొరగ నీకున్నదని నీకు తెలియాలి కదా. ఐగారు కనబడేటప్పుడు నీకు ఓ అమ్మ చెట్టు కాయలని. హలో, దేవుని యొక్క వాక్యం మెదజల్లేది అవతల ఉన్నాడు హృదయం లోపల కాదు, మధ్య లోపల దిగి ఏమై తీరాలి. ఎందుకు బైబిల్లో మధ్య లోపల అని చెప్పిన కారణం లేదు. వైద్యం చదివే కాస్త మనకి దానికి అంటుంది కాబట్టి మనకు తెలుసు. అక్కడే నీ బాడీకి కావాల్సిన సామగ్రి ఉంది. ఈ బాడీ లోపల రక్తం ప్రవహిస్తుంది కదా, ఆ రక్తానికి కావాల్సిన శ్రేష్టత ఎక్కడ తయారయ్యేది? మధ్య లోపలే. ఓకేనా? మధ్య లోపల నీ రక్తానికి కావాలన్న పోషక తత్వం, నీ రక్తం ప్రతిరోధించుకు తీరడానికున్న ఆ తీవ్రత ఎక్కడ దొరికేది? దేవుడు కొట్టేటప్పుడు ఎక్కడ కొడతారు? కొట్టవలసిన దూట్లోనే కొడతారు. అందరికి గుండెలో కొట్టేస్తే సెట్ అయిపోతుంది, కొన్నింటిని గుండెలో కొడితే సెట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? మధ్య లోపల దిగాలి. అందుకే కదా కొందరికి మధ్య లోపల క్యాన్సర్ వచ్చేసింది. మరి బ్లడ్ క్యాన్సర్ అంటే ఇంకేంటి? రక్త
రక్తం ఎక్కేస్తున్నాడు, రక్తం వాడు ఇంట్లో ఉంటాడు. ఎక్కడ ప్రాబ్లం? మధ్య లోపల ప్రాబ్లం. అదో దాంట్లో కూడా యేసయ్యకి చికిత్స ఉంది. యేసయ్య దగ్గరికి వచ్చి తన మధ్య లోపల వాక్యం దిగగలిగి తీరుతుంది, వాక్యం పని చేసుకోగలిగి తీరుతుంది. వాక్యం ఒక తీవ్ర శక్తి మొత్తం ఉంది. కోడికలకు వచ్చినప్పుడు రెడీ అయ్యేవారు. దేవా అయ్యగారు దోడు మాత్రం మస్తు దాడుగా ఉండాలి, ప్రార్థన చేసి రావాలి. ఆరాధనకు వచ్చినప్పుడు దేవా గోడ చాటుకు దాగుని ఉండాలి, వాక్యం మాత్రం నాకు తగలకూడదు, నా పక్కడికి తగిలి తీరాలి తప్ప ఇది నాకున్నది కాదు, ఇది ఆయన కొన్నది, ఈయన కొన్నది, నేను కొన్నది, చివరి కొన్నది నీ మీదకే వచ్చి పడతాను. దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు రెడీగా ఉండాలి. దేనికి? వాక్యం నన్ను పొడవాలి, వాక్యం నన్ను సరిచేయాలి, వాక్యం లోపల నేను నరకబడి తీరాలి. హలో, రెండంచెల ఖడ్గం. ఓకే, ఇట్నుంచి నరికేది, అట్నుంచి రివర్స్ వచ్చేసరికి నువ్వు రెస్పాండ్ అయ్యావు అనుకో, అట్నుంచి చికిత్స అయ్యావు అసలు. ఇట్నుంచి అట్టు నరికింది అనుకో, నువ్వు అమ్మా వేదన పడింది, దేవా కాపాడు దేవా, ఇందులో నాకు విడుదల కావాలి. ఈ కత్తి వచ్చే లోపల ఏమై చికిత్స బయట ఈ పాస్ట్ నేను పొడి చేస్తున్నాడు, పొడి చేస్తున్నాడు అనుకో, ఈ చికిత్స అవ్వకుండా అది గాయమయ్యే ఉంటది. అది ఆ పాస్ గారికి అని ప్రేజులు చెప్పు, ఆ పాస్ గారికి కోనుకులు పెట్టాం, ఆ పాస్ గారికి కనబడితే ఈ టౌన్ నుంచి ఆ టౌన్కి వెళ్ళిపోతాం. ఇది పాస్ గారి విశ్వాసం కాదు, విశ్వాస విశ్వాసం. అది ఆ విశ్వాసం చూస్తే ప్రేజులు చెప్పడానికి ముందే ముందే పారిపోద్ది. ఇటు నుంచి అట్టగింది కానీ చికిత్స పాట పెట్టాలి. గాయపడిన కొన్ని గాయాలు గొర్రెలు గాయపడే ఉంది, నేనేం చేయను, నీకు చక్కలేదని చెప్పి నువ్వు పరిగెట్టు, నా తప్ప. చికిత్స అక్కర్లేదని చెప్పేసి ఈ గొర్రెలు ఏం చేసింది? పరిగెట్టింది. మరి గొర్రెల కాపరికి అంత ఇదేం లేదు, నీ అనగా పరిగెట్టించు. మనం ఆకలి లేదు, నాకు అన్నం వద్దని చెప్పి మేము నోరు గోరుమొక్క తీసుకుని ఎంత తెలియదు అని. దేవుడు కూడా అంతే, ఆయన ఆశించేది నీకు గాయం తగిలిందంటే దానికి నువ్వు దేవునికి స్పందించాలి. హల్లెలూయా చెప్పేది దేనికి? ప్రైజ్లో చెప్పేది దేనికి? తగిలింది స్పందన. అమ్మా కొన్నిసార్లు రెస్పాన్స్ ఇవ్వడు. రాలేదు కొన్ని ఆరాధనలు కొందరికి ఏం ఉండదు, రెస్పాన్స్ ఉండదు. అది మధ్య లోపల గాయం అవ్వచ్చు, అదే లోపల గాయం అవ్వచ్చు, మధ్య లోపల గాయం అవ్వచ్చు. మరి ఎక్కడెక్కడ అవయాలు ఉన్నాయి అక్కడ అన్ని గాయాలు అయి ఉంటారు. గాయాలతో వెళ్ళడానికే కాదు యేసయ్య నిన్ను ఇక్కడికే పిలిపించింది. గాయానికి నీకేం దొరికి తీరాలి? వైద్యం, చికిత్స, విడుదల. అందుకే కదా దొంగల చేతుల పడిన వాడికి గాయాలు మొత్తం ఉండి నిండా గాయాలే, ఇంకా ప్రాణం పోతాదని సిచ్యువేషన్ లో ఉన్నాడు. బట్టలు లేదు, ప్రాణం పోయే సిచ్యువేషన్, మొత్తం గాయాలు. అలాంటి వాడికి పాస్టర్ గారు చూసి ప్రైజ్ ది లార్డ్ యేసు రక్తం చేయి విడిపించండి, శక్తిపరచండి, నీ అమూల్య రక్తంతో ఇన్ని బాగుంది. కొందరికి తెలుసు పక్క కూర్చున్న విశ్వాసకి ఏదో కావాలని చూసు, ఈడ పేదనుడు ఆమెను కూడా చెప్పడానికి యోగ్యం కాదు ప్రార్థన. నీకు చేతనైతే నువ్వేం చెయ్యాలి? చెయ్యూతనిచ్చి తీరాలి. నీకు తెలుసు నీ సేవకుడికి అవసరం ఉంది, ఆ అవసర స్థితిగతిలో వెళ్తున్నాడు తెలుసు. ప్రార్థన కాదు కావాల్సింది. కొందరు దీన్ని ఇలా తిరిగేస్తాడు, ప్రార్థన చేసేస్తా అయిపో, ప్రార్థన కాదు. పని చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ప్రార్థించు. నేను కూడా చాలా కార్యేటట్టుగా పని చేసేసాను, నేను కూడా ఆయనతో కలిసి నేనేం చేశాను, వాటిలో ఏకమతం అయి తీరాను. ఇప్పుడు నువ్వు విడుదల చేయి, అప్పుడు దేవుడు విడుదల చేస్తాడు. విశ్వాసం ఉంది, క్రియ లేదు. చర్చి కోసం ఘోరం పని చేయాలి.
చర్చిగా ఏమీ లేకపోతే రూపాయి పెడితే నా చేతిలో రూపాయి ఉంది పంచి ఏమీ లేకపోతే ఎవడు చేస్తాడు సాతాను కూడా నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎక్కడైనా స్పందన కలిగిందా? గాయాలతో ఉన్నవాడిని వాళ్ళు ఎత్తారు, సేవకులు ఏం చేశారు? ఓకే, ప్రార్థన చేసి ఉంటారు, మంచి మాటలు చెప్పుకుంటారు, వాక్యం చెప్పారు, గాయపడి ఏసు నిందు బాగా చేసింది, ఏసు నిన్ను సత్తపరిచింది, ఏసు ఇలాంటి దేవుడు వేరేవాడు చచ్చిపోతున్నాడు. ఇప్పుడు వాక్యం కాదు కావాల్సింది, వాడికి ఏం కావాలి? శరీరం అంతా గాయాలుతుంది, ఎక్కడ ఏం కావాలి? కాస్త నూనె లేదా మెడిసిన్ లేకపోతే ఇంకేంటిది ఏదైనా మాత్రలు ఉంటే దాన్ని రాసేసి ఏం చేయాలి? ఆ గాయాలకు ఇన్ఫెక్షన్ మరింత కాకుండా ఏం చేయాలి? గాయం తగలలేదు అనుకుంటా. ఇంకా ఇది ఏం కాకూడదు, మరి ఇన్ఫెక్షన్ కాకూడదు. మరి ఇన్ఫెక్షన్ అయిపోతే ఏమైపోతుంది? ప్రాణం త్వరగా ఇంకా త్వరగా వెళ్ళిపోతుంది. అది ఏం కావాలి? బెటడిన్ కావాలి. బెటడిన్ రాసే మంట ఉంటది. ఆ మంట దేనికి? ఆ మంట మూలంగా అక్కడ ఇంకా ఎవరు వచ్చి ఏం చేయకూడదు, గూడు కట్టుకోకూడదు. అర్థం కాదు. ఇక్కడ దెబ్బ తగిలింది, ఎందుకు ప్లాస్టర్ కడుతున్నాం? అక్కడ ఇంకెవడో వచ్చి ఏం చేయకూడదు, 1, 2, 3 చేయకూడదు. మనం ఫుడ్ అన్ని కప్పి పెట్టే ఉంచేది దేనికి? ఇంకెవడో వచ్చి 1, 2, 3 చేయకూడదు. అందరికి అదేం ప్రాబ్లం, రాడొచ్చి చేస్తేనే టేస్ట్ అనమాట. వేదన పడి ఉన్నవాడు, ప్రాణాపాయంలో ఉన్నవాడిని మొదటిగా ఏం చేయించింది? నూనె రాసి తనకేం చేసింది? ఆ గాయాలకేం ఇచ్చేది? కాస్త సుఖం ఇచ్చింది. తర్వాత వీడు నడవలేడు, ఆడికి ఏం చేయించాలి? వీడి బండి ఎక్కించాలి. అందరికి బండి ఉన్న ఎవరిని ఎక్కించడు. ఎక్కించొద్దా నాయన? ఎక్కించాల్సిన మోట జీవితాంతం మోస్తాం. ప్రవచనం అంటారా, శాపం అంటారా, ఏమంటారా? దేవుడికి బండి ఇచ్చారా? ఎక్కించండి. దేవుని బిడ్డలు ఎక్కించండి, పాస్టర్ గారిని ఎక్కించండి, విశ్వాసం ఎక్కించండి. కొందరికి బండి ఉన్నా ఎవరిని ఎక్కించరు. ఎక్కించొద్దు, ఎక్కించాల్సిన ఎక్కుతారు. తర్వాత చెప్తారు, ఈ మోటార్ నేనేం చేయలేను. హలో, నీకేమున్నా దాన్ని నేను చేయాలి. నీ విశ్వాసానికి తగ్గట్టుగా ఉపయోగించు. ఉపయోగ శూన్యత. మీరందరూ ప్రార్థన, అనుదిన ఆహారం నాకు చేసే యోగ్యత మనకు లేదు. ఎందుకు? మా అనుదిన ఆహారం నాకే వండనా, మాకే వండనా? మా అంటే వాక్యం నుంచి ఎక్కడ విదజల్లి వెళ్ళారంటే నన్ను పట్టుకోండి, చెతక బాధలు, ఏం ప్రాబ్లం లేదు. అనుదిన ఆహారం నాకే వండాలి. మనందరూ అలా ఏరియా నాకే వాడు. ఈడెవడికి మెతుకుడు అన్నం పెట్టడు, కానీ ఈడు మాత్రం టేస్ట్ చెప్పారు. అది నువ్వు పెట్టే పెట్టు. ఎక్కడి నుంచి కొత్తగా ఒక కోడలు ఇంటికి వచ్చింది. మా పిల్ల ఏం తెలియదేమో, ఏదో వండి పెట్టింది. ఈ అత్త మరి నేనేం అట్లా రావా, నువ్వేమో పెట్టే వీటి అది అడగలే. అది మౌనం పాటించే బుర్ర మీ అమ్మనే చెప్పలేదా? తిరిగి అది నీకు అడిగింది అనుకో, అది మంచిది కాబట్టి ఏం అడగలేదు. హలో, ఉన్నారా లేదా నాకు తెలియదు. ఏసై దగ్గర ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది, బయటవాడు కాదు. హలో, ఏసైలో ఉన్నవారు చేయాల్సిన పని అది. ఏసైతో అంటు కలిగిన వారు చేసిన పని ఇది. ఏం చేయాలి? నీకు దేవుడు ఏమైనా ఇస్తే అది నీ విశ్వాసం కొరకు ఏం చేయాలి?
విశ్వాసం పెద్ద చేయడు, అన్నీ ఉన్నాయి. ఈడేం చేయడు, ఆ విశ్వాసంతో చేయడు. పిల్లలు ఇవ్వండి పేదలు. ఈ పిల్లలు ఎప్పుడు చర్చికి తీసుకురా, సువార్తకి తీసుకురా, మీటింగ్లు తీసుకురా. ఎందుకు అడిగే పిల్లలు భర్త గాలి తిరుగుతున్నాడు. మన జీవనది కోరేది అలాగే. మంచి కుటుంబం ఇచ్చారు. ఒకసారి మీ ఆత్మలో మీరు స్పందన కలగండి. దేవుడు నీకు ఇచ్చిన నీది అని చెప్పుకోవడానికి ఏమన్నా నాది అని చెప్పుకోవడానికి ఒక దేవుని బిడ్డ ఎప్పుడు తన జీవితంలో ఏం చెప్పలేడు. నాది అనేమి లేదు. నాది అన్ని చావాలంటే ఏదో లోపలికి రావాలి. అంతా నువ్వు ఇచ్చినదే, అంతా నీ కొరకున్నదే, నాది అని నేనేం చేయలేను. నా ప్రత్యేకత నాది అన్న ఫీలింగ్ అడిగి లేదు. నాది అన్న ఫీలింగ్ అంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఈడు గుర్రం మీద ఎక్కి పిల్లల గాడి మీద ఎక్కి ఆడిని ఏం చేస్తా తోడు కట్టేసి లాగి తీసుకొచ్చు. చిన్నపిల్లలు చేట మొక్కతో ఆడుకుని అలాగా ఏ సైకున్నది మొత్తం నీ కొరకు ఏం చేశారు అప్పుడు చెప్పలేదా? తన శరీరం నీ కొరకు అప్పగించారు, ఆయన రక్తం నీ కొరకు అప్పగించారు, ఆయన ప్రాణం నీ కొరకు అప్పగించారు, ఆయనకి పరలోకంతో అనుబంధం నీకు అప్పగించారు, ఆయనకి దేవుడితో నా ఏకమతం నీకు అప్పగించాడు. ఆయనకున్నది మొత్తం ఆయన అప్పగించేది శూన్యతలోనే చెడిపోయాడు. హలో, శూన్యము కలిగిన వాడిగా మొత్తం మన కొరకు అప్పగించుకొని అందుకే రక్షణ పొంది యేసయ్యను విశ్వసించిన ప్రతి బిడ్డ చెప్పగలిగి తీరాలి, నాది అంటూ ఏం లేదు. అందుకే కదా బల్ల కార్యక్రమాన్ని చెప్పేటప్పుడు మనం చెప్తున్నాం కదా నాది అని చెప్పడానికి. నీకు దేవుడు పిల్లలు ఇచ్చారు, నీది అని చెప్పేసుకొని తిరుగుతున్నావు. 30 నువ్వు ఆయుష్ ఉన్నంత వరకు నీది, తర్వాత అందుకే దేవుని బిడ్డలు ఏమై ఉండి ఇలా నాది అన్నది కాదు, దేవ నీది, ఇది నీ కొరకున్నది, ఇది నీ పరిచర్య కొరకున్నది, ఇది నీవి ఎక్కి తీరడానికి. అందుకే కదా ఒకటి ఇంట్లో ఒక గాడిదని కట్టేసించరా యజమాని బట్టి దేవునికి స్తోత్రం. అది ఇంకెవరిని ఎక్కించడానికి వదలలే. ఈరోజు నేను నీకు అడుగుతున్నమాట, నీ ఇంట్లో గాడిద మీద ఎవరు ఎక్కున్నారు? లేక ఉన్న తమ్మం చుట్టూ గిరిగిరిగిరో తిరుగుతున్నా, తిరిగి అక్కడ బావి తయారు చేసిందేమో, తొక్కి దిగి కదేమో. కానీ ఆ గాడిదని వెతుక్కుంటూ యేసయ్య ఏం చేసింది, తన శిష్యులను పంపించి తీరారు. అక్కడ ఏమై ఉంది, ఎవరు ఎక్కడి యొక్క గాడిద ఉంది, దానిని ఏం చేసుకు తీరాలి, నేను ఎక్కి తీరడానికి, నేను పరిచర్య చేసి తీరడానికి, నేను ప్రయాణం చేసి తీరడానికి. మరి ఆ కట్టే సామాన్ హెడ్ వెళ్ళిపోయాడు. మరి అయ్యారో బండి ఉంది, నీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపో, వీడు తీసుకున్నాడు అనమాట. మీరు వచ్చేయండి, పాపం అవసరం కదా. నీకున్నది మొత్తం ఏమై ఉండి తీరాలి, దేవుని కొరకు పనికి రావాలి, సంఘం కొరకు పనికి రావాలి, ఆత్మల కొరకు పనికి రా. నీకేవే ఉన్నా ప్రాణం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మరి లాస్ట్ ఏమి ఉన్నదో అది మీరు మీరే ఉంది. ఈయన తన బండి మీద ఆయన ఏం చేశాడు, ఆడంతా శ్రమ పడ్డాడు, నడిచి ఎక్కడ వరకు, సత్రం వరకు వెళ్ళాడు. సత్రంలో ఆడికి ఏం చేశారు, వీడు ఐడెంటిటీ కార్డు లేదు, ఏటీ లేదు, ఎలాగ ఈడు ఎక్కించాడు. మరి
ఆడెవడో వీడికి తెలియదు, ఏ ఊరోడో ఏదో భాషలో చెప్తున్నాడు, ప్రాణాలు చచ్చిపోయే స్థితిగతులు. ఈడి రిస్క్ మీద కొన్ని సిచ్యువేషన్ల తోటి విశ్వాసి కొరకు, సంఘ కాపరి కొరకు ఏం చేయాలి? రిస్క్ తీయాలి. మొన్న రోజు నేను వెళ్ళిన సందర్భం అక్కడ ఉన్న సంఘస్థలకు ఉన్న సంఘ కాపరి పట్ల, సంఘ కాపరి భాషలు పోలీసు పట్టుకెళ్ళిపోయారు. 3 నెలలు అయినా ఎక్కడ ఉన్నారు? జైల్లో ఉన్నారు. ఆ సంఘ బిడ్డలు ఏకమతం అయిపోయి వాళ్ళ కాగితాలన్నీ రాయించేసి డబ్బులు ఖర్చు భాషకర్ ఎలాగైనా ఏం చేయాల? ఈడు ఎలాగొచ్చి ఈడు చెప్తారు, ఈయన్ని పట్టుకొని ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. ఎన్ని రోజుల నుంచి, ఏ రోజు లోపలికి ఎక్కారో ఆ రోజు నుంచి వీళ్ళకి తిరగాల్సిన అడ్వకేట్లు లేవు, తిరగాల్సిన చోట్లు లేవు. రిస్క్ వాళ్ళకి, ఆ విశ్వాసులకి వాళ్ళ మనసేంటో తెలుసుకోవడానికి నేను వెళ్ళి అడిగాను. అయినా మీరు అప్పుడు పారిపోవాల్సింది కదా నేను అడిగాను. నన్ను ఇంకా తిట్టలేదు, కొట్టడానికి వచ్చి అంత తీవ్రత నాకు కనబడి మీ లోపల ఉన్న భావం ఏంటో తెలియడానికి అడిగిన. మాస్టర్ గారు మంచోళ్ళు కాదన్నా, మీరు మంచోళ్ళు కాదన్నారు. ఆయన మా కొరకు ఏదో ఊరి నుంచి ఈ ఊరికి వచ్చి ఎంత దెబ్బలు కాస్తున్నప్పుడు నేను కాత దెబ్బలు లేదు. పేదర్ గారు జైల్లో పడ్డారని చెప్పి సంఘం కూర్చొని ఏం చేసింది? ప్రార్థన చేయడం కూడా రిస్కే. ప్రార్థన చేయడం మాత్రం, రాత్రి ప్రార్థన చేయాలి, పొగలు ఏం చేయాలి? నీ 12 గంటలు జరగాలి. రాలేదు. రిస్క్ టేకర్స్, రిస్క్ తీసుకునే వాళ్ళు ఉండాలి. ఎవరి కోసం? ఒక చోట్ల ఒక విశ్వాసి చేసిన పనికి మనం అంటే మధ్యవర్తి కూడా రిస్క్ తీసినప్పుడు వాళ్ళు మాకు అడిగారు, నీకేంటి డీల్తో పని? ఎవరు అడిగారు? బయట అడిగారు, నీకేంటి డీల్తో? వీడు చేసిన 420 పనికి మీరు వచ్చి నిలబడ్డాం, ఏమైనా చెప్తామా? ఏం చేద్దాం? వీడిని నేను ఇప్పుడు విడిపించకపోతే ఇంకెవడొచ్చి విడిపిస్తారు? హలో, ఎన్నిసార్లు మేము పోలీస్ స్టేషన్ గడపలు ఎక్కాము, ఎన్నిసార్లు మేము జైలు గడపలు ఎక్కాము కొందరిని ఏం చేయడానికి? విడిపించుకు తిరగడం. హలో, ఏసైని చెప్పి యశస్సెత్తనాలని చెప్పి తోటి విశ్వాసికి ఏదైనా జరిగితే ఆత్మదాహం నింపబడిన వాడు ఏం చేస్తాడు? రిస్క్ తీసుకొని సాయం చేస్తాడు. ఇద్దరు విశ్వాసులు మాట్లాడేసుకుని అప్పులు డిసైడ్ చేసుకున్నాడు, నేను ఇడికి అప్పు పెడతాను, నువ్వు అడిగి. దీనికి మా పాస్టర్ గారికి మంచి వచ్చి పెట్టారు. ఏమని వీడు తీర్చకపోతే పాపం పసి పాస్టర్ గారు పక్కన అయిపోయి అక్కడ నిలబడ, వీడు ఇస్తానని ఆడు తీసుకుంటానని మరి పాస్టర్ గారు మంచి వచ్చింది. ఒక ప్రార్థన ఒకటి, ఆ సెట్టింగ్ అర్థమైనప్పుడే నాకు అర్థమైపోయింది ఇది దేనికి తెలుసా? ఆడు ఇవ్వలేదు అనుకో, నాతో రిస్క్ రిస్క్. దేవుని పని నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం, సంఘ స్థాపన కొరకు, ఆత్మీకుల సమృద్ధి కొరకు, ఆత్మ పొందుకు తీరడానికి ఏం చేసుకు తీరాలి? ఏ రిస్క్ తీసుకోలేదా? మామూలు రిస్క్ తీసుకున్నారు, మామూలు రిస్క్ తీసుకున్నారు. యూదులు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి రిస్క్ తీసుకుని మరి వాక్యం చెప్పి స్వస్థపరిచి బయటకు వచ్చారు. ఏ సమాజం లోపల అన్య మతస్థులకు లేకపోతే అన్య కులస్తులకు వెళ్ళడానికి అర్హత, యోగ్యత, ఎన్నిక లేని చోట ఇప్పుడు కదా ఈ ఒరిస్సా అంతా సూపర్ఫిషియల్ గా ఉంది. మేము వచ్చిన కాలం తరగతిలో గ్లాసులు పెరిగించు, బోరింగ్లు కడిగించేవారు, నీళ్ళు తోడిన తర్వాత 7 సార్లు కడే మనం 14 సార్లు ఉంటాం. చెప్పలేదు రిస్క్ తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో. అదో కొన్ని ప్రాంతాలకు నీకేం చెయ్యరు, అనుమతి ఇవ్వరు. అక్కడ నువ్వు వెళ్ళావు, తోలేసారు, తర్వాత చేయాల్సిన పని ఆ ప్రాంతం కోసం ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థన, దేవుడు ఉగ్రత అక్కడ దిగడానికి దేవ నాకు ఇంకొక ఛాన్స్ అక్కడికి వెళ్ళడానికి ఇవ్వాలి. అక్కడ నేనేం చేయాలి? నీ శుభవర్తమానం
ఇక నేను అక్కడికి వెళ్ళలేను, కానీ అలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఏం చేయాలి. ఒక ఊర్లో పాస్ కానీ వెలివేసేసి ఎవరు రాకూడదు, ఏం చేయకూడదు. ఏమైందో తెలుసా, ఊర్లో ఇద్దరికి దెయ్యం పట్టింది. ఒకడికి నిద్ర పట్టని దెయ్యం, ఇంకొక దానికి పక్కనకి గోలెట్టే దెయ్యం. ఈ రెండు దెయ్యాలని ఊర్లో పంపించారు. ఏ ఊరికి పాస్టర్ గారికో విశ్వాసులకు అనుమతి లేదో ఆ ఊరికి ఇప్పుడు విశ్వాసులకి పాస్టర్ గురికి కాస్త వచ్చి ప్రార్థన చేసేసి వెళ్ళిపోవడం. మేము ఎన్నెన్నో ప్రయత్నాలు చేసాం, మేము ఎన్నెన్నో పనులు చేసాం, మేమేమో చేసాం, ఇది మాత్రం మా అందరికి ఎక్కడికి పిలిచారు, మేము వెళ్దాం. వెళ్ళిన మమ్మల్ని తీసుకెళ్ళిన పాస్టర్ గారు, అయ్యారో నాకు ఇక్కడ డాన్స్ అయ్యాలని. ఇది ఎందుకు అని అడిగారు. లేదండి ఇక్కడ ఎవరికి రోని వచ్చే అవకాశం లేదు, ఇప్పుడు దెయ్యం వచ్చింది కాబట్టి మనకి ఎంత స్వీకరణ. మంచినీళ్ళు ఎత్తున్నారు, డ్రింకులు ఎత్తున్నారు, కోలాలు ఎత్తున్నారు, అన్నం పెడతానంటున్నారు, కుర్చీలు ఎత్తున్నారు, ఏం సదుపాయం కావాలన్నీ పెడతారు. అది ఆశయం ఈ రెండు దెయ్యాలు దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటది, ఇద్దరిని దేవుడు విడిపించాడు. ఇప్పుడు ఆ ఏరియాలో పాస్టర్ వచ్చినా ఏంటి వెళ్ళినా ఏంటి, మనమేం చేసుకునేవారా యూనిటీ, రిస్క్ తీసుకునేవారా యూనిటీ. ప్రాణం అంట పెట్టుకుని మరి వెళ్ళాలి. మరి నాకేమైపోతుందా, నా కుటుంబానికి ఏమి, నా పిల్లలకి ఏదైనా అయిపో, దేవుని మీద విశ్వాసం లేదు, ఏసై మీద ఇంకెవరు. హలో, ఆయన రిస్క్ తీసుకున్నాడు, తన బాధ్యత మొత్తం ఏం చేసుకున్నాడు. ఆ సమరీయుడు తీసుకుని నేను ఏం చేసుకున్నాడు, సత్రంలో పెట్టాడు. సత్రంలో కావాల్సిన డబ్బులు ఇచ్చాడు, సత్రంలో కావాల్సిన సదుపాయం అన్ని ఇప్పించిన తర్వాత చెప్పిన మాట, నేను వెళ్ళి తిరిగి వచ్చే లోపల నీవేం చేసి తీరాలి, కావాల్సిన పని మొత్తం చేసుకు తీరాలి. యేసయ్య వచ్చారు, మనల్ని విడిపించారు, ఆయన వెళ్ళిపోయారు. దాని అర్థం ఇక మనం రిస్క్ తీసుకోవాలి. ఆయన కావాల్సిన ఆత్మశక్తి మనకి ఇచ్చేసి వెళ్ళారు. నేను నీకు ఆత్మశక్తిని ఇచ్చాను, నేను నీకు విశ్వాసం ఇచ్చాను, నేను నీకు సంఘం ఇచ్చాను, నేను నీకు ప్రాణం ఇచ్చాను, అన్ని ఇచ్చాను. వీటిని పట్టేసుకొని రిస్క్ తీసుకొని నీవేం చెయ్యాలి. దానికోసమే కదా 1700 కిలోమీటర్లు దాటుకుని ఇక్కడికి వచ్చాం. ఉన్న ఇంట్లో నుంచి తరిమేశారు. మీరు ఎప్పుడైనా అంటారన్నమాట, అది కట్టలేదని చెప్పి వెళ్ళిపోలే, ఇక్కడ వదిలేసి వెళ్ళలే, మీరు రాలేదు. ఇప్పుడు కదా బండి ఉంది, సుఖంగా వెళ్తున్నాం. మేము నడిచిన రోజులు ఉన్నాయి, ఈజీలో పడుకున్న రోజులు ఉన్నాయి, రైల్వే స్టేషన్ లో పడుకున్న రోజులు ఉన్నాయి. ఈసారి మీటింగ్ వెళ్ళిన టైంలో నేను వెళ్ళాను. నాకు రూమ్ ఉంటదేమో అనుకున్నా, రూమ్ లేదు, ఏ గుడ్డు నేల మీద స్టార్ట్ అయింది, పడుకున్నారు. మనకేంటి ఇవో పడుకున్న తర్వాత అక్కడ ఉన్న మనిషి పరిగెట్టి ఓ నేను ఆయన పడుకోబెట్టారు మీరు. అప్పుడు పక్కన ఉన్నాడు, ఆయన మాలంటుడే మార్గంలో ఎక్స్ట్రా ఉన్నాయి. తర్వాత ఆయన పరిగెట్టి వెళ్ళి ఏదైనా సదుపాయం ఉన్న రూమ్ ఉందో లేదో ఎదిగి తీసుకొచ్చాడన్న. సదుపాయం లేనప్పుడు ఎక్కడుంటే అక్కడికి ఏమైపోవాలి, ఒదిగిపోవాలి. అందరికి గోలే, నా లేరా మరి పిలిపించావు దేనికి. అక్కడ పడుకునేటప్పుడు నాకు అర్థమైంది, నా బిల్డప్ తగ్గిపోవడానికి ఇదే మంచి సిచ్యువేషన్. నేను తగ్గాలంటే నేను ఎలాంటి ప్రాసెస్ లోకి ఏం చెయ్యాలి, ఎక్కించుకుని దేవుడు తీరాలి. దానికి తగ్గట్టుకున్న వాక్య పరిచయం కూడా దొరికితే నాకు చెప్పడానికి కూడా అయ్యట్లేదు. యేసయ్య అనుభవించిన శ్రమలు అనుభవించడానికి కాస్త గాచి మీద పడుకోలేవా, నేల మీద చీట్లు ఎక్కడ ఉండలేవా. హలో, దాహం ఉంటే మాత్రం సరిపోదు, దాహం ఉన్నవారు రిస్క్ తీసుకోవాలి. విశ్వాసి కోసం రిస్క్ తీసుకోవాలి, తోటి సంఘ బిడ్డ కోసం రిస్క్ తీసుకోవాలి, కాపరి కోసం రిస్క్ తీసుకోవాలి. హలో, ప్రాణం అడ్డం పెట్టుకొని ఏం చేయాలి, ఈ విశ్వాసం అప్పగించుకుంటారా. హలో, ఒక విశ్వాసిని హాస్పిటల్లో దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆడ ఏం కట్టలేదు, వీళ్ళు కట్టలేదు. ఆడ జంప్ అవ్వడానికి రెడీగా అన్ని పద్ధతులు రెడీ చేసుకొని వచ్చారు.
ఏం కాకుండా ఆ కరెక్ట్ సమయంలోనే ఎవరు వచ్చారు? పాస్టర్ గారికి విశ్వాసులు వచ్చారు. ఆయనకి ఇదేం తెలియదు. చూసినప్పుడు బ్యాగులు అన్ని మాయమైపోయినాయి. మనిషి ముఖంలో ఉన్నాడు కానీ బ్యాగ్ ఏం కనబట్లేదు. వీరికి కాస్త డౌట్ అనిపించింది, ఏంటి బ్యాగులు ఏం లేవు, ఏది మీ బ్యాగ్? ఇదే మా బ్యాగ్. ఏది మీకు ఎవరు లేదు? ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళి సిచ్యువేషన్ అర్థమైంది. పక్కన కూర్చున్న విశ్వాసకి అర్థమైంది. వీళ్ళు జంప్ అయినప్పుడు ఈయన మధ్య దూరంలో వెళ్ళి ఆ కౌంటర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా, ఏమైనా ఉన్నాయా కట్టడానికి? అప్పుడు అర్థమైంది ఏం లేదు వాళ్ళ దగ్గర, కట్టడానికి డబ్బులు లేదు, డబ్బులు కట్టమని చెప్పారు. అదే ఎవరైనా పిలిపించుకోండి అని చెప్పారు. ఆ సందర్భంలో ఎవరు ఇచ్చారు? సంఘ బిడ్డలు, పాస్టర్ గారు. ఈ విశ్వాసి వెళ్ళి పాస్టర్ గారు కూడా చెప్పకుండా ఈయన ఎందుకు చేశారు? ఇది ఆమెకి తెలియట్లేదు. అంతా అయిపోయే ప్రార్థనని చేసేసి వచ్చే లోపల ఈ మనిషి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ మనిషితో మాట్లాడి చెవులోకి వెళ్ళారు, నాయన ఇంకా పారిపోవద్దురా బాబు, బ్యాగులన్నీ తీసి పెట్టేసుకో. మీ ఊరికి ఫోన్ చేసి బ్యాగ్ పెట్టండి, కట్టాల్సిందని నేనేం చేశాను. ఒకవేళ ఈ పాస్టర్లు విశ్వాసం ఉన్న టైంలో జంప్ అయిపోయాడు అనుకో, మరి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. హలో, నాతో ఉన్నారా? విశ్వాసం దేవుని మీదే, దాహం తీర్చబడింది. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు విశ్వాసం నిలకడటం కొరకు మనం ఏం చేసుకు తీరాలి? మధ్యవర్తి ఉండి తీరాలి. కొన్ని గొడవలకు మనకి ఏ సంబంధం ఉండదు, కానీ పరిహరించుకు తీరడానికి మధ్యవర్తి ఉండి తీరాలి. కొన్ని వాటిలో మనకి ఏ రీతి కలిగిన అనుబంధం ఉండదు, ఏముండదు, కానీ తన విశ్వాస నిమిత్తం ఆయన ఏమైనా పరిశుద్ధాత్మ దాహములను పొందుకు తీరాలి. అది ఆ ఆత్మిక దాహం నెరవేర్చబడి తీరాలి. ఏసయ్య ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? మనం ఎవరిగో పుట్టాం, ఎలాగో జీవించాం, ఏవో సాధించాం, ఎలాగో నడిచేస్తున్నాం. అలాంటి ఒక సందర్భంలో ఆయన వచ్చి ఏం చేసుకున్నాడు? తీసుకోవాల్సిన ఎంత పరిమితి కలిగే రిస్క్ మొత్తం. పౌలు గారికి నాకు నచ్చుతుంది. ఆయన పరిచయం చేసిన సంఘ బిడ్డలకు బట్టి స్తోత్రం. అభిషక్తులు, శ్రేష్ఠులు, ఆత్మపూర్ణుడు. అయ్యగారికి ఒక సమస్య వచ్చేస్తే కనీసం బొట్టనే ఇచ్చారు కూకు పెట్టడానికి. అయ్యగారిని ఏదో విధానంగా ఏం చేసేసారు, రిస్క్ చేసేసి పంపించారు. దెబ్బలు కాసిన మన ఎవడు మరి. అందుకే చెప్పాను, అభిషక్తులు, ఆత్మపూర్ణుడు, దివ్య దృష్టిలో దేవుని తలుచుకున్నవారు. చెప్పలేదు. అలాగే పౌలు పత్రికలో చెప్తున్నా, నేను దేన దిశలో ఉన్నప్పుడు ఎవడు నన్ను, అలాంటి కూడా ఉన్నారు. రాలేదు. చివరి మరణ గడియ వచ్చిన సందర్భంలో ఒక దుప్పటి లేకుండా, దుప్పటి ఏంట్రా అని పక్కన ఉన్న కలిగితే ఇవ్వరా, మాస్టర్ కదా. కానీ ఏం చేయలే అంటే తనకి దుప్పటి అవసరం ఉంది అన్న అవసరం కూడా పక్కన ఉన్న చెప్పలే. అర్థం కాలేదు. ఆ ఆత్మీయత ఏమైనా మీకు తిరుగుతున్నదా? మిగతా వాళ్ళందరికీ ఖైదీలకేమో ఉంటది. నేను దర్శించడానికి వచ్చిన వాళ్ళు రాలేదేమో, అందుకే ఈ ఉత్తరం రాసి పంపించారు, బాబు మీరు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకురండి, ఒక దుప్పటి నా కోసం ఏం చేయండి. మరి ఆ విషయం సూపర్ ఫాస్ట్ కదా, ఫోన్ వేసేస్తే మరి సూపర్ ఫీస్ట్ లో తీసుకొచ్చారు. నేను చచ్చిపోయిన తర్వాత సమానం కప్పుకోవడానికి ఇప్పుడు తెచ్చారు. అర్థం కాలేదు. ఆయన శవం అయిపోయిన తర్వాత హలో, బతుకున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్తో ఉన్నప్పుడు, తర్వాత బిల్డప్లు ఇచ్చి అన్నదానాలు చేసి ఏం లేదు. బతుకునేటప్పుడేమో తిన్నావా అని అడగరు, బతుకునేటప్పుడు బట్టలు కావాలా అని అడగరు.
బతుకున్నప్పుడు ఏం చేయరు, డబ్బులు ఏమైనా కావాలా అడగరు. బతుకున్నప్పుడు ఏమైనా కంచె మంచె ఏమైనా కొని తెచ్చాలా అని అడగరు. చచ్చిన తర్వాత ఇవన్నీ లిస్టులుగా వస్తాయి. ఆ సమయం లేచి నవ్వుతుంటది. బతుకున్నప్పుడు నాకు ఏం పెట్టలేదు, చచ్చిపోయిన తర్వాత చచ్చింది కదా అని చెప్పేసి బాక్స్ లోపల అన్ని తీసి పెట్టేస్తాను. నువ్వు చెయ్యండి, బతుకున్నప్పుడు అందరి కొరకు చెయ్యండి, బతుకున్నప్పుడు సంఘం కొరకు చేయండి, బతుకున్నప్పుడు సేవా పరిచయం కొరకు చేయండి, బతుకున్నప్పుడు ఆత్మదాహ నిమిత్తం చేయండి. కొందరి దాహం తీర్చబడి తీరాలి, కొందరి విశ్వాసం నిలకడత్వం నుండి తీరాలి, కొందరు దేవునికి కొందరు దేవునికి దగ్గర వరకు అవ్వాలంటే మనం కొన్నింటిని ఏం చేయాలి? ఒకసారి 38వ వచనం ఒకసారి చదువుదాం. ఎవడు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా. అది ఒకసారా నిత్యమా? జీవ నదులు ఏం చేస్తాయి? నిత్యము పారు. నిత్యం అన్న పదం ఉందా? మళ్ళీ ఒకసారి చదవండి. లేదని చెప్పేసి వదిలేశాడు. ఎవడు చెప్పినట్ల కడుపులోని జీవజల నదులు పారునని. పారునంటే దాని అర్థం అదేం చేస్తూ ఉంటది, నిత్యం నిత్యం. అదే కదా దాని అర్థం, దొరికింది కదా. నిత్యం కంటిన్యూ ఏం చేస్తుంటది అంటే దానికి ఏం ఉండదు. హలో, పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ పొందుకోవడం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందడం తేడా ఉందా? ఏడు దానికి రెండింటిలో ఉన్న తేడా. నీళ్లు ఉండడం, నీళ్ళలో నుంచి నిండడం తేడా లేదా? గ్లాసులో నీళ్లు ఉండడం, గ్లాసులో నీళ్ళలో పోతూనే ఉండండి, ఇదే తేడా. బాప్తిజం పరిశుద్ధాత్మలో పొందుకోవడం, పరిశుద్ధాత్మ బాప్తిజం మునగడం. తేలుతుంటే కదా మునిగగలిగేది. కొందరు ఈ స్టేజీలో నిలబడి పెద్ద డైలాగులు మాట్లాడతారు. ఏ స్టేజీలో పరిశుద్ధాత్మ పొందండి, రోజు రక్షణ పొందింది, నేను ఏది పారింది మా ఇంటికి 30 రోజులు నాతో కూరుకో, పౌరుతుందో చెప్తాను నేను. నాతో కలిసి కూర్చో, ప్రార్థన చెయ్యి, చూస్తాను. కారుతుందా రాలుతుందా? అర్థం కాలేదు. అయ్యగారితో ఒక 30 రోజులు కూకుంటే చాలు, తేలిపోతాయి. ఎంత మునిగేమో తేలేవో. నాతో ఉన్నారో లేదా? విశ్వసించిన వారిలో నిత్యం ఏం చేస్తూ ఉండి తీరాలి? పరిశుద్ధాత్మలో ఉన్న నీ నిండుదల ఏమైతూ ఉండి తీరాలి? పారుతున్న దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏదైనా మాలిన్యం ఉంటే ఆ పారు లోపల ఏమైతే మాలిన్యం దానిని ఎదిరించి తీరే ఎంత పెద్ద బండరాతున్నా కూడా నీళ్లు ప్రవాహం తగిలి 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 ఆ రాయి కూడా అర్థం కాదు, అది ఇసుకైపోయింది అనే విషయం. ఈ ఎదిరించినడు మత్సరం చేసినాడు సంఘంలో కూకోవాలా? సమక్షతలో నువ్వు ఆరాధన చేసుకో. నువ్వు ఆరాధన చేసి ఆత్మశక్తుల అభిషేకముతో పారుతూ పారుతూ ఆడితే అర్థం కాదు. ఈ కూర్చున్న రాయటే లేకపోతే నీ 10 సంవత్సరాల జీవితాన్ని తీసుకో. అయ్యగారు వాక్యం చెప్పాడు, కత్తులు పట్టుకొని రెడీగా కూకున్నావుగా, ఏది అక్కడేది? చెన్నయ్య గారు వాక్యం చెప్తే రాళ్ళు కొడతానని చెప్పి రాళ్ళు పట్టుకుని ఏది రాయి కనబడటం లేదు కదా, ఏమైంది? తోటి కూర్చున్న దేవుని బిడ్డలు ఏం చేసిన ఆత్మలో ఆ ప్రవాహం తీసుకొచ్చారు కాబట్టి నీకు తెచ్చుకున్న కొన్ని అస్త్రశస్త్రం, కొన్ని దుష్టుడు ఉపయోగించిన ఆయుధం. అందుకే కొందరు అయితే నా కోపం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, నా అసూయ ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో.
గోడలు ఎటు వెళ్ళిపోయింది తెలియదు అయ్యారా, మాట్లాడకుండా మౌనంగా ఉబ్బిపోయి కూకున్నావు, ఎక్కడ పోయి తెలియదు అయ్యారా. తెలియపోవడం కాదు, అది తెలియవచ్చి తీరేటట్టుగా ఒక ప్రవాహం, నిత్యం పరిశుద్ధాత్మ యొక్క ఆ ఊట పారుతూనే పాట పాడినప్పుడు పాడాలి, ప్రార్థన చేసినప్పుడు పాడాలి, సువార్త చెప్పేటప్పుడు పాడాలి, సాక్ష్యం చెప్పేటప్పుడు పాడాలి, వ్యక్తిపర ప్రార్థన చేసేటప్పుడు పాడాలి. పాడలేదు ఒక్క జీవిత సందర్భంలో ప్రవాహం చెందలేని ఒక్క పని కూడా మన జీవితంలో ఏం చేయకూడదు. అక్కడ గొడవలు అవుతున్నాయా, వెళ్ళిపోయి నిలబడు, ప్రార్థన చేయి ఆత్మలో. దేవా ఈ గొడవకి మూల కారణం కలిగిన దేవైతే అలా బద్దలైపోవాలి. నవ్వుతూనే అక్కడ నిలబడు, ఏం జరుగుతున్నాయి. నీ లోపల నుంచి పారాల్సింది పారింది అనుకో, ఆరాల్సింది ఆరితి, తిరగాల్సింది ఇరిగెత్తి, బద్దలవ్వాల్సింది ఒక్క ముక్కలు తయారపడేస్తుంది. ఎరికో గోడలు ఇటుకి మీద ఇటుకే, అంతస్తు మీద అంతస్తు, ఐశ్వర్యం మీద ఐశ్వర్యంగా గాలి ప్రవాహాన్ని కూడా అడ్డుపరిచి తీరేంతటిగా ఎంత ఎత్తున్నా పర్వాలేదు, ప్రవాహముతో 14 మారు తిరగగలిగే స్థితిగతి ఉంది. మనసును సరిపరుచుకొని ఈ ప్రవాహంలో నేను కూడా, అక్కడ రాయబడిన స్తుతుల ప్రవాహం. కొందరు శుతిస్తున్నారు, కొందరు బోర వాడుతున్నారు, కొందరు మోస్తున్నారు. ఏం మోస్తున్నారు? మందాసం మోస్తున్నాడు. అది కాలు చేతులకు నొప్పున్నా, బీపుకు నొప్పున్నా, నోరుకు మాత్రం నొప్పినట్లే. మా ప్రవాహాన్ని ఆపగలిగి తీరేంతటి కూడా ఎంత పెద్ద అంతస్తునైనా పర్వాలేదు. నా మీద ఒక వాగ్దానం ఉంది, దీనిని నేను సమభూమిగా మార్చి నువ్వు ఎదురించుకొని ఉన్నావుగా. ఈ రోజు నీవు ఇటుకు మొక్కగా, రాయ మొక్కగా, ఇనప మొక్కగా మమ్మల్ని ఎదిరించేవాడిగా ఉన్నావుగా. మేము ప్రవాహముతో స్తుతులు అందించుకొని ప్రవహించే గడియ ముగించే లోపల నన్ను ఎదిరించిన నీవు మరి ఎన్నడూ కనబడలేనట్టుగా చరిత్ర గ్రంథాల్లో కూలిపోయిన ఇసక మొక్కల్లాగా ఉండేటట్టుగా చరిత్ర రాదు. అందుకే కదా యేసుకే చెప్పిన మాట, పరిశుద్ధాత్మ వచ్చినటువంటి ఆడు కాస్త కాస్త దిగి 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 లోపలికి, తర్వాత మరి ఈడేం చేయలేకపోతున్నాడు. అరికాలు వరకు వచ్చింది, మోకాలు వరకు వచ్చింది, నడుము వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది, ఇంకా నీళ్ళు తాగేసి వీడు. అర్థం కాలేదు. అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. నీళ్లు తాగేయడం మాత్రం కాదు, నీళ్ళ లోపల మునిగి ఈత కొట్టి తీరి అందులోపల ఆ నీళ్లుకున్న ప్రవాహంలో గతించుకొని వెళ్ళేటప్పుడు ఆ నీళ్లు ఎక్కడెక్కడికి వెళ్ళి తాకిందో అక్కడక్కడక్క జీవం వచ్చి తీరింది, అక్కడక్కడ మరణానికి ముగింపు వచ్చి తీరింది, అక్కడెక్కడక్కడ ఏమొచ్చింది, శాపము విరిగి తీరింది, అక్కడక్కడ రోగాలు నయమై తీరింది, అక్కడక్కడ సమృద్ధికి తీరింది, అక్కడక్కడ లాభం. నీ అప్పు తీరాలంటే ఎక్కడికెక్కలేదు ఈ ప్రవాహంలో కూడా. అప్పు తీరిందని చెప్పి సాక్ష్యం చెప్పేది వినాలంటే ఈ ప్రవాహంలో కాదు, ఆత్మ ప్రవాహము లోపల పరిశుద్ధాత్మ ప్రవహించుచున్న ప్రవాహము లోపలికి ఏకేపించుకో. నీ పాటలు ఏకేపించుకో, నీ ఆరాధన ఏకేపించుకో, నీ ప్రార్థన ఏకేపించుకో. ఓకే, నీ మనసు లోపల 199 సవాళ్ళు ఉంటాదేమో, సమస్యలు ఉంటాదేమో, ఎరికోలు ఉంటాయేమో. ఈ ప్రవాహంలోకి ఒక్కసారి వచ్చే నీకు తెలియకుండానే కనబడకుండా పోతాయి. మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఏసే గట్టిగా కేకలేసి చెప్పిన మాట, దాహముతో ఉన్న సకల జనులారా ఏసే దగ్గరికి రండి, ఆయనని విశ్వసించండి, ఆయన ప్రవాహములో
ప్రవహించండి. 3 టాపిక్లు నేను చెప్పాను. ఒకటి, దప్పిక ఉన్నాడు యేసయ్య దగ్గరికి రావాలి. రా, శుక్రవారం రా, శనివారం రా, ఆదివారం రా, గృహపుడికి రా, సువార్తకి రా, బైబిల్ స్టడీకి రా. మరి రిక్వెస్ట్ చేసి పిలిపించుకోకు కదా. బిందు ఒకడు పెట్టాడు, ఎవడు రాలే. ఈ బిందు యజమాని ఏం చేశాడు, ఏళ్ళు ఊరు కాడికి వెళ్ళి కుంటోళ్ళని గుడ్డోళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాడు, నువ్వు ఎవడు నేను చెప్పను, మీరు అర్థం చేశారు. బాబురావు ఉన్నాడు పేజీలో అయిపోయింది. వాళ్ళందరినీ పిలిపించే తినేసాడు. హలో ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. యేసయ్య దగ్గరికి రావాలి. వచ్చిన వాడు వస్తే మాత్రం సార్ విశ్వసించాలి. ఆయన నాకు చాలిన దేవుడు, ఆయన నాకు స్వస్థపరిచిన దేవుడు, ఆయన నాకు విడుదలిప్పించిన దేవుడు, ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన వాడు, ఆయన నన్ను బాగుపరిచాడు. అంతటితో ఆగిపో. స్టేజ్ 3 అప్పులు ఉంటాయి, ప్రవహించేసుకో. పిల్లల్ని మాట ప్రవహించేసుకో. నీ భర్త నీ మాటకి వినట్లే, ప్రవహించేసుకో. స్థితిగతి ఏం బాగలేదు, ప్రవహించేసుకో. రోగాల్లో ఉన్నావు, ప్రవహించేసుకో. ఆత్మ ప్రవాహం కొరకు తయారవ్వదే కాలం. బైబిల్ అంత్యకాల అభిషేకం వ్యాపరించే కాల తరగతి. సమస్యలను కాదు చూసుకోవాల్సింది, ఒక గొప్ప ప్రవాహం బయలుదేరుచున్నది. ఆ ప్రవాహం లోపలకు దిగి తీరడానికి దేవుని యొక్క బిడ్డలుగా తయారవు. అధికాల స్థితి అయితే సరిపోదు, మోకాల స్థితి అయితే సరిపోదు, నడు వరకు వస్తే సరిపోదు, మునిగితే సరిపోదు, తాగాలి. ఓకే, తాగితే ఉన్న ప్రత్యేకత తెలుసా, నీ లోపల కూడా శుద్ధీకరణ అయింది. దానికే పరిశుద్ధాత్మ పొందిన అన్య భాషలు మాట్లాడి తెలుగు ఏం మాట్లాడేవాడు, ఏవేవో కొడకలు అని చెప్పేసి తిరిగావుగా. అవన్నీ రివర్స్ అవ్వాలంటే ఇప్పుడు ఏమవ్వాలి, ఎన్ని చెప్పావో దానికి రెట్టి పిట్టింగ్ పారాలి. అర్థం కాలేదు. నోరున్నప్పుడు ఎలా ఏమేమి మాట్లాడావు ఏమలేము. ఇప్పుడు అది ఆత్మశక్తిలోకి ప్రవాహంలోకి దిగి ఏమైతే అన్య భాషలుగా మారి నిత్యం స్తుతించిన ఆయన పాడబడేస్తున్నాగా, నిత్యం ప్రవచించి, నిత్యం అన్య భాషలు మాట్లాడి, నిత్యం దేవునికి కనపరిచి, నిత్యం శుద్ధీకరణ. అన్య భాష వరం దేవుడు నీకు ఇచ్చారో ఏం చేయొద్దు, ఆపేసాం అనుకో. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఎన్ని ప్రయాసపడాలి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని గడియా సంవత్సరాలు నీకు ఇచ్చారు అనుకో. ఆపేయడం చాలా ఈజీ, చూసుకోవడం మళ్ళీ కష్టం. ఆపేయడం ఈజీ, మీకు ఎలా చేస్తే అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ సెట్ ఉంది కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ ఇల్లు, 10 సంవత్సరాల నుంచి ఉంది కదా, 10 సంవత్సరాలు పెట్టింది అంతా ఎదగడానికి. ఓకే, మీరు రేపు వచ్చేసి ఎక్కేసారు, మళ్ళీ అదే సెట్ అలా రావాలని 2 సంవత్సరాలు. నీ కాన్సెప్ట్ అర్థం చేసాను. ఒకసారి దేవుడికి కృపావరం ఇచ్చారు, నువ్వు నరికేసావు, మళ్ళీ ఏదో రక్తం చేయ వచ్చేద్దా. ముగించాలని కూర్చొని దేవుని యొక్క కృప దయ కరుణ్యం ఉంటే ఏదో స్పీడ్ గా ఎరగొచ్చు. మరి ఆ ప్రకారంగా సంఘంతో స్పీడ్గా ఉండాలి, మరి రాష్ట్రగారితో స్పీడ్గా ఉండాలి, మరి సేవా పరిచర్యకు స్పీడ్గా ఉండాలి, మరి దేవుని విషయం ఆత్మీయ విషయంలో స్పీడ్గా ఉండాలి. అప్పుడే జామముడు దూరం పెట్టేసుకోండి, ఎక్కడ ఇంకా మాటలు ముగించాలని జీవనదుల్లో పారండి. స్థితిగతి ఏమైనా పర్వాలేదు, ఎన్ని ఎరుగోలున్నా పర్వాలేదు, ఎందరూ ఎదిరించినా పర్వాలేదు, ఎన్ని పరిస్థితులైనా పర్వాలేదు, దాని కొరకు ఆశిద్దాం. ఈ వాక్యం దేవుడు మనల్ని దీవించుకుందాం, దీవించుడు కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో వ్యక్తిపరంగా మనం సమర్పించుకుందాం. దేవా, ఆ జీవనదుల కొరకు నేను ఆశించుచున్నాను. ఈ పగటి వేళ ఉపవాసముతో దేవునికి దేవా
నేను నీ దగ్గరికి వచ్చాను, నీ మాటలు విని నేను నీ దగ్గరికి వచ్చాను, నేను విశ్వసించాను, నీవు ఇచ్చిన ఆత్మశక్తి లోపలకు నేను ప్రవాహంలోకి దిగితీరాను. ఈ రాత్రి ఈ పగటి వేళ నన్ను నేను ఒక్కసారి నేను పరిశోధించుకు తీరుతున్నాను. పరిశోధన లోపల దేవా నన్ను ఆ నదుల లోపల ప్రవహించి తీరడానికి నా కృపాహస్తం మాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ రాత్రి పగటి వేళ దేవా నీవు ఇచ్చిన ఈ ఉపవాస కుడికలను బట్టి స్తోత్రం. వాక్యోపదేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. దేవా ఒక ప్రత్యేకత కలిగిన జనాంగం మేము. దేవా నిన్ను నీ దగ్గరికి మేము వచ్చాము, మమ్మల్ని నీవు పిలిచావు కాబట్టి మేము వచ్చాము. దేవా ఏదో మా సొంత ఇష్టపూర్వకంగా బలవంతంగా వచ్చిన వాళ్ళం కాదు. నీ పిలుపుకు మందించి, నీ పిలుపును ఆగ్రహించి, నీ పిలుపుకు స్పందన కలిగి మేము వచ్చాము. దేవా మా వెనికిడిని బాగుపరిచినందుకు స్తోత్రం. దేవా నీ దగ్గరికి రావడానుకున్న స్థితిగతులను మా జీవితంలో తెరిచినందుకు స్తోత్రం. కొన్ని రోగాలే మమ్మల్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది, కొన్ని అప్పుల పాలు కలిగిన స్థితిగత మమ్మల్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. కుటుంబం బాగోలేదు కాబట్టి మేము యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎవరో మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి మేము యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చినది దేవా నిన్ను విశ్వసించి తీరేంతటిగా, నేను అధికంగా విశ్వసించి, నీ వాక్యాన్ని అధికంగా విశ్వసించి, నీవిచ్చిన విడుదలను అధికంగా విశ్వసించి, అపనమ్మకానికి చావులిప్పించి, అపనమ్మకాన్ని ఇంట్లో నుంచి వెలివేసేసి, అపనమ్మకాన్ని విశ్వాసముల నుంచి దూరపరిచి, అపనమ్మకానికి పూర్తి సమాధినిప్పించేసి, విశ్వాసంలో కొన్నింటిని నాటడానికి, స్థాపించి తీరడానికి, విశ్వాసంలో నిలకడత్వం కలిగి తీరడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరిచి తీరండి. దేవా అంతటితో మా ప్రవాహం ఆగిపోకూడదు. అక్కడి నుంచి దేవా మా ప్రవాహం దేవా నీవిచ్చిన ఆత్మశక్తి కలిగిన ప్రవాహంలోకి మేము వచ్చి తీరాలి. ఆ ప్రవాహం కొరకు ఆశ కలిగి, ఆ ప్రవాహములో మునిగి, ఆ ప్రవాహములో అనేకులకు జీవమిప్పించి అప్పగించుకొని ముందుకు కొనసాగి తీరేంతటిగా ఉన్న ఆత్మశక్తిని మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో, ప్రతి మాటల్లో, ప్రతి విషయం స్తోత్రం చెప్పిన ప్రతి సందర్భంలో, దేవునికి ఆరాధన చేసిన ప్రతి విషయముపై అద్భుత సాక్ష్యాలు వినిపింపజేసినందుకు స్తోత్రం. విడుదల హస్తం కనిపించినందుకు స్తోత్రం. దేవుని యొక్క పని జరిగి తీరినందుకు స్తోత్రం. వాక్యం విని ఆ విడుదల పొంది దేవా సమాధానం పొంది విశ్వాసంలో బలం పొందిన బిడ్డలందరినీ కూడా దీవించండి. దేవా ఉపవాసం చేసిన బిడ్డలను కూడా దీవించండి. ఉపవాసం చేయకుండా కూడా వచ్చి కూర్చున్న బిడ్డలను కూడా దీవించండి. అందరినీ కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి కుమార్ తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండు రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థన వినందుకు స్తోత్రం చెప్తాం. దేవుడి సంఘ బిడ్డలందరూ ఇక్కడ దీవించిన స్తోత్రం చెప్తాం. దేవుడి కోడికని దీవించిన స్తోత్రం చెప్తాం. వచ్చే రోజులు ఆరోగ్యంతో దేవుడు కనిపించిన మనల్ని కలవెట్టిన పెట్టినందుకు స్తోత్రం చెప్తాం. దేవుడందరిని దీవించను గాక. సాయంత్రం ప్రార్థన ఉందా? చెప్పారా? ఓకే, 6 గంటలకు వాళ్ళ పక్కన